హాయ్ వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. ఈరోజు అయితే మా స్టైల్ ఎగ్ బుర్జీ అయితే చేసేద్దాం. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో సరిపడంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే చాలా ఎక్కువ పడతాయి, ఎందుకంటే గ్రేవీ మొత్తం ఆనియన్స్తోనే ఉంటుంది కాబట్టి. ఆనియన్స్ వేసుకున్న వెంటనే కొంచెం ఆనియన్స్ మగ్గడానికి అయితే సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇంకా ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని ఎగ్స్ అనేవి ప్రతిదీ డైరెక్ట్గా దాంట్లో వేయకుండా మేమైతే బౌల్లో వేసుకున్నాం, ఎందుకంటే మంచిగా లేని ఎగ్స్ కూడా ఉంటాయి. సో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకోవడం వల్ల ఏంటంటే పెంకులు కూడా దాంట్లో పడకుండా ఉంటే మళ్ళీ పాడైన ఎగ్ బయటికి తీసేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా వేగిన ఆనియన్స్లో అయితే మనం బ్రేక్ చేసిన ఎగ్స్ని దీంట్లో వేసి సిమ్లోనే ఉంచాలి. సిమ్లో ఉంచి వెంటనే కలిపేయకూడదు అనమాట. ఇట్లా చూడండి, మంచిగా ఎగ్స్ అనేవి ఆనియన్స్కి పట్టిన తర్వాత లైట్గా కలపాలి. కలుపుకొని అట్లాంటి సిమ్లో ఉంచిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా అయితే కొంచెం గుజురు వస్తుంది. అప్పుడు కలిపితే ఏమవుతుందంటే పొడి పొడి అవ్వకుండా కొంచెం మంచి పీస్ లానే ఉంటుంది, తినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అట్లాగా. తర్వాత కొంచెం అయితే కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి కారం అయితే లైట్గా వేసుకోవాలి. సో కారం వేసిన 1-2 మినిట్స్ సిమ్లో ఉంచేస్తే ఎగ్ బుర్జీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.